నీటి ప్రాజెక్టుల నేల తెలంగాణలో మరో సాగునీటి పథకం ఆవిష్కృతం కాబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి శుభవార్త చెప్పబోతోంది. పంటలు తడుపుకునేందుకు ఇబ్బంది లేకుండా త్వరలో పత్తిపాక ప్రాజెక్టు రాబోతోంది. భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐదు నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పత్తిపాక రిజర్వాయర్ నిర్మించబోతోంది. బీఆర్ఎస్ హయాంలో ముందుకు సాగని ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించబోతోంది. 2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 10,000 ఎకరాల సాగుకు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రాజెక్టుకు రైతులు భూములిస్తారా? పరిహారంపై రైతులేమంటున్నారు? భారీ గుట్టల మధ్య నిర్మించబోతున్న పత్తిపాక రిజర్వాయర్ పై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు 5 నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ సర్కారు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టబోతోంది. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలంలో ఉన్న పత్తిపాక గుట్టల్లో ఈ రిజర్వాయర్ నిర్మించబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి ధర్మపురి, పెద్దపల్లి, మంథని, కొంతమేరకు రామగుండం, చొప్పదండి నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే మంత్రి శ్రీధర్ బాబు మరో 3 ఎమ్మెల్యేలు ఇటీవల పత్తిపాకలో ప్రాజెక్టు చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ అందించాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. భూసేకరణ విషయంలో రైతులకు భరోసా ఇచ్చారు శ్రీధర్ బాబు. పత్తిపాక రైతులను ఆదుకుంటామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. స్పష్టంగా పత్తిపాకకు సంబంధించిన అనేక మంది రైతు సోదరులు ఈ ప్రాంతానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్నాము. మేమే స్వతహాగా ముందుకొచ్చి చేయాలని కోరుతా ఉన్నాం. మా రైతులందరి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని వారంతటా వారుగా వచ్చిండ్రు. రేపొద్దున ఎవరైనా చిల్లర రాజకీయం చేయాలన్నా మేము ఊరుకోమని వాళ్ళే స్పష్టంగా చెప్పిండ్రు. సో ఇక్కడ రేపు మొత్తం రైతాంగానికి సంబంధించిన భూసేకరణ వచ్చినప్పుడు ఎన్ని ఎకరాలు, 10 ఎకరాలు అవసరమా, 100, 200, 500, అవన్నీ స్పష్టంగా కలెక్టర్ గారు బేరీజ్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధమైన పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తాం. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణంతో ధర్మపురి నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి నియోజకవర్గానికి సాగునీరు అందుతుంది. కాలువల ద్వారా మంథని నియోజకవర్గంలోని ఆయకట్టుకు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇటు పత్తిపాకకు కూతవేటు దూరంలో ఉన్న చొప్పదండి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు కూడా సాగునీరు అందించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక రామగుండం నియోజకవర్గానికి కూడా కాలువ కానీ పైప్ లైన్ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు డిపిఆర్ దశలో ఉంది. 2,000 కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయని, 6 నుంచి 1,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అందులో ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్ ఉండటం కూడా ప్రభుత్వానికి కలిసి రానుంది. ఇక రాష్ట్రంలో ఇటీవల భూసేకరణ విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే పత్తిపాకలోనూ రైతులు తమకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. దానికి ప్రభుత్వం ఏమి మాకు ఏ సాయం చేస్తాం? మేము అనుకున్న రేటు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని, మాకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళను కూడా బతికించుకోవాలి. ఆ 1.5 ఎకరం భూమిలో నేను 4 పిల్లల్ని చదువుకుంటాను. నాకు అవతల ఇంకేం లేదు, అదే ఆధారం. ఇక మాకు నచ్చిన రేట్ ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మంచిదే. ప్రాజెక్టు కడితే మంచిగానే ఉంటుంది. బావిలో నీళ్ళు ఉంటాయి. మాకు పత్తిపాక సెంటర్లో ఉన్నది కాబట్టి మంచిగా ఉంటుంది. మాకు వాటర్ తక్కువ ఉన్నాయి ఈ విలేజ్లల్లో. మాకు బావిలో నీళ్ళు ఉంటాయి. మంచిగా ప్రాజెక్టు కడితేనే మంచిగా ఉంటుంది. 2 TMC కడతారో మాకు ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఉండాలి. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కడితేనే మంచి వివరాలు సర్వే చేసిపోయినారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు. మరి గవర్నమెంట్ అన్న వచ్చి చేస్తా అని మేము ఆశపడుతున్నాము. కంపల్సరీ వేయాలి. మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళలో కంపల్సరీ ఈ ప్రభుత్వం ఉన్న లోపల కంప్లీట్ చేసే ప్రయత్నం చేయలేదు. పత్తిపాక రిజర్వాయర్ కట్టేందుకు మంత్రి శ్రీధర్ బాబు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పత్తిపాక రిజర్వాయర్ విషయంలో సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. డిపిఆర్ పూర్తయితే వచ్చే బడ్జెట్ లో దీనికి నిధులు కేటాయించాలని జిల్లా ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి భూసేకరణ సజావుగా సాగేనా? రైతులు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి ఒప్పుకుంటారా?
గత బీఆర్ఎస్ లాగే హడావుడి చేసి మధ్యలోనే వదిలేస్తారా అన్నది చూడాలి.